అండి, వెల్కమ్ టు స్వయం పక్కం. ఈ రోజు రెసిపీ వచ్చేసి అందరికి ఇష్టమైన పీతల ఇగురు అండి. చాలా తక్కువ టైంలోని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీ అన్ని చేసుకోవచ్చండి. అన్నంలో కలిపితే మాత్రం సూపర్గా ఉంటుంది కర్రీ అనేది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది పీతల కర్రీ అండి. రండి వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను 1 కేజీ వరకు పీతలను తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా ఒక 4-5 సార్లు వాష్ చేసుకోవాలండి. వీటిలో ఉన్న పొట్టునంతా తీసేసి శుభ్రంగా వాష్ చేసుకుంటే కర్రీ చేసుకోవడానికి బాగుంటుందండి. ఇలా వాష్ చేసుకున్న పీతల్లో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకొని ఈ పీతలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. చెయ్యి పట్టి కలపొద్దండి. ఇలా గిన్నెని ఇలా ఎగరేస్తూ కలిపితే ఉప్పు పసుపు కారం అనేది పీతలకని చక్కగా పట్టుకుంటుందండి. ఇలా కలిపేసి పీతల్ని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోని ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకోవాలండి. 2 ఇంచుల అల్లం వేసుకోవాలి. అలాగే ఒక 20 వెల్లుల్లి రెబ్బలండి. కొత్తిమీర కాడలు కొన్ని వేసుకొని ఆనియన్ అనేవి మెత్తని పేస్ట్గా పట్టించుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోవాలండి. కడాయిలోని కొంచెం ఆయిల్ ఎక్కువైనా వేసుకోవాలండి. పీతల కర్రీకి ఒక 6-7 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కినాక 5 పచ్చిమిర్చి చీరికలు, 1 రెమ్మ కరివేపాకుని వేసుకొని ఇవి 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు కలుపుకున్నాక మనం మిక్సీ పట్టించుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలండి. ఆనియన్ త్వరగా మగ్గడానికి నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ ఉప్పుని అనేది వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్ అనేది త్వరగా ఎగుతుంది. ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినందుకు వేయించుకోవాలండి. ఈలోగా మనం వేరే స్టవ్ పైన వేరే కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ని వేసుకొని కళాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదండి, పీతలను వేసుకోవాలి. ఈ పీతలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ పీతల నుండి వాటర్ వస్తుంది కదండి, వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయిన దాకా ఈ పీతలు అనేవి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పీతల నుంచి నీచు వాసన అనేది అంతగా రాదండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పీతలు అనేవి పక్కన ఉంచుకోవాలి. ఇలాగా మనకు ఉల్లిపాయ ఇలాగా ఎగిపోయి ఉంటుందండి. ఇలా ఎగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టమాటోనండి మిక్సీ పట్టించుకొని ఇందులో వేసుకోవాలి. ఈ టమాటా అనేది పచ్చివాసన పోయి ఆయిల్ రిలీజ్ అయిన దాకా వేయించుకోవాలండి. ఈ విధంగా టమాటా అనేది వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1.5 స్పూను మసాలా పౌడర్, రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలండి. ఉప్పు చూసి వేసుకోండి. మనం పీతలు మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం, అలాగే ఆనియన్ పేస్ట్ వేపినప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను రుచికి తగినంత ఉప్పుని వేసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అండి. అలాగే 2 స్పూన్ల కారం అండి. పీతల కర్రీ కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లోనూ మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదండి పీతల్ని ఇప్పుడు వేసుకోవాలి. ఈ కర్రీకి పెద్దగా మసాలాలు ఏమీ ఎక్కువ పట్టవండి. మసాలా లేకుండా ఈ కర్రీ అనేది బాగుంటుంది. ఈ పీతలను ఒకసారి వేసుకున్నాక ఇందులో కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి మన గ్రేవీ కోసం. ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని గ్రేవీ దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే. ఇలా 10-15 నిమిషాల్లో మనకి ఇలా చక్కగా ఉడికిపోతాయండి. ఇలా దగ్గర పడింది కదండి, ఈ విధంగా గ్రేవీ దగ్గర పడితే సరిపోతుంది. ఇందులోనే ఒక గుప్పెడంతా కస్తూరి మేతి అండి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి. వేడి వేడి అన్నంలో ఈ పీతల కర్రీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చిందా? మీకు నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి.
అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.